నువ్వు ఎంతకాలంగా రోగంతో బాధపడుతున్నావో, ఎంతకాలంగా వ్యాధితో ఉన్నావో, ఎంతకాలంగా మంచాన పట్టున్నావో నాకు తెలియదు, కానీ యేసు నామములో నీ శరీరంలో అద్భుతం జరుగుతుంది. యేసు నామములో నువ్వు స్వస్థతను పొందుకుంటున్నావు. యేసు నామములో నీకు విడుదల కలుగుతుంది. నజరేయుడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన నామం ఏ నామం అనంటే స్వస్థపరిచే నామం. ఆయన నామం ఏ నామము అనంటే రక్షించే నామం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవని వలన మనకి రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున మనిషికి ఏమి లేదు, రక్షణ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామములోనే స్వస్థత. ఆమేన్. ఆయన నామములోనే విడుదల. ఆమేన్. ఆయన నామములోనే ఆశీర్వాదం. ఆమేన్. ఆయన నామములోనే అద్భుతాలు. ఆమేన్. ఇక ఏ నామం చెప్పినా కూడా జరగదు. హల్లెలూయా.